హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అదే ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి సూర్యాపేట జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెగలం రాజేశ్వరరావు గారు ఇక్కడ ఈ యొక్క జాబు భారీ మేళకు రావడం జరిగింది. అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఈ జాబు మేళకు గురించి అని అండ్ అదేవిధంగా ఈ యొక్క జాబు మేళ గురించి ఎలాంటి స్పందన ఉంది, ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, సేమ్ టైం సూర్యాపేట జిల్లా నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చిరన్న? మీరు చూస్తూనే ఉన్నారు ఈ యొక్క అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో, ఎంత ఘనంగా ఉన్నాయో. మొట్టమొదటిగా సూర్యాపేట పరిసర ప్రాంత ఎవరైతే ప్రజలు ఉన్నారో నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని చెప్పి మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భావించి అందరు అధికారులతో మాట్లాడి దాదాపు 300 కంపెనీలతో వారే పర్సనల్గా మాట్లాడి నా ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది, నా ప్రాంత ప్రజలు రూరల్ ప్రాంత ప్రజలు ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా వచ్చి ఉద్యోగ అవకాశాలు వెతుకోవడం కష్టంగా ఉంది, కాబట్టి నా ప్రాంతంలో తీసుకొచ్చి కనుక నేను ఉద్యోగం మేళా పెట్టిన దాంట్లో మీరు వచ్చి కనుక జాబులు ఇస్తే చాలా బాగుంటుందని రిక్వెస్ట్ చేసిన మీదట అందరూ వచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. 40-50 వేల మంది ఈరోజు దరఖాస్తు తీసుకొని ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారంటే ఎంత మంచి స్పందన ఉందో మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఇంతమంది ఈ క్రౌడ్ అధికారులు అనధికారులు ఇంతమంది వస్తున్నారే, వీళ్ళందరూ కూడా సౌకర్యాలు కల్పించడం అదొక మహాయజ్ఞం లాంటిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మహాయజ్ఞాన్ని ఈ యాగాన్ని పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం మొత్తం మంత్రి గారి పరివారం అయితేంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయితేంది ఈ యొక్క ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాం. గత 3 రోజులుగా చూడండి ఇంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు, ఇంత మంది వచ్చినా ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా భోజనాన్ని కూడా ఉదయం కూడా టిఫిన్కి అయితేంది, మధ్యాహ్నం భోజనం అయితేంది, సాయంత్రం పూట మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితేంది కార్యక్రమాలు కూడా వీళ్ళకు కల్పించడం జరిగింది. నిష్ఠాకోచగా వచ్చి వారి యొక్క ఉద్యోగాలను వెతుక్కొని ఉద్యోగ పత్రాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మందికి ఇప్పటికే మంత్రి గారు ప్రకటించారు. ఇప్పుడే చాలా మందికి ఇప్పటికే ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు 500 మందికి ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 4-5 వేల మంది ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాలు తీసుకుంటారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దిగ్విజయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా సూర్యాపేట నుంచి ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ పాల్గొనడం జరిగిందన్న? సూర్యాపేట పట్టణం సూర్యాపేట నియోజకవర్గానికి కాదు కానీ సూర్యాపేట జిల్లా నుంచే ఎక్కువ మంది రావడం అయితే జరిగింది. 40 వేల మందిలో దాదాపు 15-20 వేల మంది ఒక సూర్యాపేట జిల్లా నుంచి ఎన్రోల్ చేసుకున్నది మాకున్న సమాచారం. మీలో ఏమాత్రం స్కిల్ ఉన్నా ప్రతిభ ఉన్నా మీ యొక్క ఉద్యోగం ఇక్కడనే సంపాదించుకొని ఉద్యోగ నియామక పత్రం తీసుకొని పోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ఎలాంటి స్పందన వస్తుందన్నా నిరుద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి? బ్రహ్మాండమైన స్పందన. కని విని ఎరగని రీతిలో మేము ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి జాబ్ మేళాలు మేము చూడలేదు, కనీసం వినలేదు. రాష్ట్ర వ్యాప్తంలో ఇది చరిత్ర సృష్టిస్తుందని చెప్పి యువకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జాబులు వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నిజంగా మంత్రి గారు చేసిన కృషి నిజంగా శ్లాఘనీయం అని చెప్పి చెప్పక తప్పదు.